హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు స్వప్న కిచెన్లో కొత్తగా సేమియా లడ్డు చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేయమంటారు పిల్లలైతే. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయింది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా చేసి పెట్టండి ఈవినింగ్ స్నాక్స్. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేయొచ్చండి ఈ సేమియా లడ్డు. చాలా రుచిగా ఉంది. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి 1 కప్పు బెల్లం వేసుకోవాలండి. వేసుకొని 1 కప్పు బెల్లానికి 2 కప్స్ వాటర్ పోసుకొని కరిగించుకోవాలి. బెల్లం మొత్తం ఇలా చూడండి, ఈ విధంగా. చాలా ఈజీ అండి చేయడానికి. అస్సలు మిస్ అవ్వకండి, ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి. ఇలా బెల్లం మొత్తం కరిగించుకొని అది పక్కకు పెట్టేసి వేరే కడాయి పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు అదే ఏ కప్పుతో బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు సేమియా తీసుకొని ఇలా రంగు మారే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వేరే బౌల్లో వేసుకుందాం. ఇలా మొత్తం ఒక ప్లేట్లో వేసుకోవాలి సేమియా మొత్తం. చాలా రుచిగా ఉంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇదే కడాయిలో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి కొంచెం కరిగిన తర్వాత 2 స్పూన్స్ రవ్వ వేసుకోవాలండి. బొంబాయి రవ్వ, సుజీ రవ్వ అంటారు కదా, ఉప్మా రవ్వ, అది. 2 స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి. ఇలా వేసుకొని నెయ్యిలో చక్కగా ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ శనగపిండి రవ్వ మొత్తం ఇలా మంచి కలర్లో రావాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టి ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని వేసి ఇలా కలుపుకోవాలండి. మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు బెల్లం ముందుగా కరిగించుకున్న వాటర్ని పోసుకోవాలండి. ఇలా పోసుకొని చక్కగా ఇలా కలుపుకోవాలి. చూడండి, మెల్లమెల్లగా దగ్గర పడుతుంది కదా. మొత్తం దగ్గర పడే వరకు ఇలా కలుపుతూ ఉండాలండి. స్టవ్ సిమ్లో పెట్టి ఇలా ఉడికించుకోవాలి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్లో ఈజీగా చేసుకునే వంటలు ఉన్నాయండి. స్వీట్స్ ఉన్నాయి, కర్రీస్ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇలా దగ్గర అయిన తర్వాత కొంచెం తీసుకొని స్వీట్ ఇలా బాల్ లాగా చేసుకోవాలి. చాలా దగ్గర అయిపోయింది కదా, ఇప్పుడు లడ్డు చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం చల్లారనివ్వాలండి. చూడండి, చల్లారిన తర్వాత ఎలా గట్టిగా అయిపోయిందో. ఇప్పుడు లడ్డూలు చుట్టుకుందాం. చాలా ఈజీగా ఇంట్లోనే కేవలం 10 నిమిషాలు చేసుకోవచ్చండి ఈ లడ్డు అయితే. టేస్ట్ కూడా చాలా బాగుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా అన్ని లడ్డూలు చేసుకోవాలండి. ఈ సేమియా లడ్డూలు ఒక వారం రోజులు నిల్వ ఉంటాయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మన స్వప్నాస్ కిచెన్లో చాలా ఈజీగా చేసుకునే వంటలు ఉన్నాయి. చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు. అంత ఈజీగా చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేస్తారండి ఈ వీడియోస్ చూస్తేను. సేమియా లడ్డు రెడీ అయ్యింది ఫ్రెండ్స్. ఈ సేమియా లడ్డు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో రేపు కలుద్దాం. ఎంతో రుచికరమైన సేమియా లడ్డు రెడీ. బాయ్.